साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. మనం నిన్న త్రిగుణాల గురించి మననం చేసుకుంటున్నాం. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సత్వగుణం అయితే లక్షణాలు ఏంటి, రజోగుణం అయితే ఏంటి, తమోగుణం అయితే ఏంటి అని. అసలు ఈ గుణాలు తెలుసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనకి అనేక మానవ జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. స్థూలంగా మనం వాటిని 3 భాగాలుగా విభజించాం అనుకోండి. అన్ని కోరికలు ఏదో ఒక విభాగానికి సంబంధించి ఉంటాయి. ఏంటి అందులో మొదటి కోరిక ఏంటి అంటే, తాను అందరికన్నా గొప్పగా ఉండాలి. ఎప్పుడు చూడండి, పిల్లల్ని కూడా మనం మంచిగా రెడీ చేసి పంపటం, చిన్నప్పటి నుంచి అందరిలో గొప్పగా కనిపించాలి, గ్రాండ్ గా చేయాలి, ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఉపయోగిస్తుంటాం అనమాట. ఇది ఇందులోంచి, ఈ కోరికలోంచి వచ్చింది అనమాట. తనకు అన్ని తెలియాలి, అన్ని విషయాలు తనకే కావాలనుకుంటాడు అనమాట. ఎన్నని తెలుసుకుంటామండి ప్రపంచంలో రకరకాల సబ్జెక్టులు. నిజానికి ఎన్ని తెలుసుకున్నా ఇన్కంప్లీట్ లోనే ఉంటది. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో, మన స్వస్వరూపాన్ని, అప్పుడు అన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అంటే అన్నిటికన్నా పెద్దది జనన మరణమే కాబట్టి వాటి గురించి మనం అవగాహన చేసుకున్నాం అనుకోండి. చేసుకోవాలంటే నన్ను గురించి నేను తెలుసుకోవాలి, నా స్వస్వరూపం ఏంటి, నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను అన్నది మనకి తెలియాలన్నమాట. కాబట్టి
ఇది కూడా అన్నీ తెలియాలనుకోవటం మానవ నైజం. దీని బ్యాక్గ్రౌండ్, దీని మూలం ఎక్కడుంటది అంటే స్వరూపాన్ని తెలుసుకునే విధంగా ఉంటది. కానీ మనకి తెలియక మాయ చేతనో, అజ్ఞానం చేతనో మనము బాహ్యంగానే వెతుక్కోవటం మొదలుపెట్టామనమాట. తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఏ పని చేసినా ఎవ్వరు కూడా దుఃఖాన్ని కోరుకోరనమాట. ఎప్పుడు కూడా నేను హ్యాపీగా ఉండాలనే వ్యవహారాన్ని మొదలు పెడతారు, మాట మొదలు పెడతారు. ఇన్కన్వీనియన్స్ వలనో, లేకపోతే ఎదుటి వాళ్ళు తీసుకునే వ్యవహారం తేడా వలనో మనకి దుఃఖం కలుగజేస్తారు. గాని నిజానికి అందరికీ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకు ఈ ఆనంద లక్షణం మనల్ని వెంబడిస్తది అంటే, ప్రతి నిమిషము అంటే, నిజానికి మన స్వరూపమే ఆనంద స్వరూపం. ఆనందాన్ని కుప్పగా పోస్తే ఎలా ఉంటదో మన స్వరూపం అలాంటిదనమాట. అందుకని మనకి తెలియకుండానే ఆనందాన్ని కోరుకుంటాము. మనం తెలుసుకోలేకపోవటం ఏంటి అంటే, కొన్ని భ్రమలు, భ్రాంతుల వలన ఈ ప్రపంచంలో ఈ వస్తువు కొనుక్కుంటే నాకు ఆనందం, వీరితో మాట్లాడితే ఆనందం, ఇలా చేస్తే ఆనందం, అలా చేస్తే ఆనందం, ఇట్లా మనం దానిని బాహ్య ప్రపంచం వైపు తిప్పుకున్నాం అనమాట. నిజానికి మన స్వరూపం ఏంటి అని మనం అన్వేషించినట్లయితే ఆనందమే స్వరూపంగా కలిగి ఉంటాం అనమాట. ఈ 3 కోరికల వలన, ఈ 3 తీరినట్లయితే పరమశాంతిగా జీవిస్తామన్నది అందరికీ అర్థమవుతూ ఉంటదనమాట. ఆ పరమశాంతిగా జీవించాలనే ప్రయత్నం, అనేక ప్రయత్నాలు చేస్తుంటాం అనమాట. ఇలా అయితే బావుంటదా? అలా అయితే బావుంటదా? అని. ఆ ప్రయత్నంలోనే మనకి మనల్ని మనం తెలుసుకోవటం అనేది మొదలుపెడతాం అనమాట. అయితే అందులో భాగంగానే భగవద్గీతలో కృష్ణ భగవానుడు జ్ఞాన మార్గం ఒక్కటే సరైన మార్గము, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అని స్పష్టం చేశారు. సో, ఆ తెలుసుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తాము అంటే, అసలేంటి మనం ఈ ప్రకృతి ఒడిలో ఉన్నాం. ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఏంటి? అని మనకి అవగాహన కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రకృతి అంటేనే త్రిగుణాత్మకమని, ప్రకృతే త్రిగుణాలుంటాయని, అది అందరికీ వస్తువుకే కాదు, తినే పదార్థానికి కాదు, వ్యవహారము, గాలి, నీరు అన్నిట్లో గూడా ఆ గుణ ప్రేరణ మనకి కనిపిస్తూ ఉంటదనమాట. మనం వెష్టిగా వచ్చేటప్పటికి సత్వ, రజో, తమో గుణాలతో వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. ప్రకృతి అంటేనే గుణాత్మకం. అవి మనలో ఎలా పనిచేస్తాయి, ఏ లక్షణాలైతే మనం ఏ గుణంలో ఉన్నాము, కానీ మన స్వస్వరూపాన్ని, ఈ పరమశాంతిని పొందాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నేను ఏ గుణంతో వ్యవహరించాలి అంటే 3 గుణాలు ఉంటాయి. కానీ ఏ గుణాన్ని ఎంతవరకు వాడాలో అన్నది తెలుసుకోవటమే మనం ఇక్కడ చేయవలసిన పననమాట. అల్టిమేట్‌గా సత్వగుణంలో వ్యవహరించినట్లయితే శాంత చిత్తంతో ఉంటాము. మనకి అన్నీ కూడా మనం కోరుకున్నట్లు వ్యవహరించగలుగుతాం. ఒకవేళ మనకి దాని ఫలితము మంచిగా వచ్చినా, చెడ్డగా వచ్చినా కూడా దైవానుగ్రహంగా స్వీకరించడం అనేది ఒక్క సత్వగుణంలోనే సాధ్యమైద్దనమాట. సత్వగుణంలో ఉన్నాము అని మనకి తెలియాలి అంటే నిలకడగా ఉండటం వలన మనకి సాధకుల్లో వివేక శక్తి ఉత్పన్నమైద్దండి. ఒక వ్యవహారం చేశామండి, ఇది ఎందుకిలా జరిగింది? ఇది ఎందుకిలా చేయాల్సొచ్చింది? దీని రిజల్ట్ ఎందుకొచ్చింది? అన్నది వివేకం మేల్కొంటదనమాట. అట్లాగే మనం వ్యవహరించేటప్పుడు కూడా ఆ వివేకంతోనే వ్యవహరిస్తాం అన్నమాట. ఇలా సత్యాలందు గాని, కర్తవ్యాలందు గాని విచారణ చేసి జ్ఞానంతో వ్యవహరిస్తాం. అయితే ప్రారబ్ధవశాత్తు మనం తెచ్చుకున్న కర్మలు వేటిని వదలటానికి వీల్లేదండి. ఇప్పుడు సాధకులుగా మనం ఏం చేస్తున్నాం? విచారణ చేసి జ్ఞానం జొప్పించి చేస్తున్నాం అనమాట. అదే పనిని జ్ఞానవంతంగా చేస్తున్నాం అనమాట. అంటే దానివల్ల మనకేమైద్ది అంటే శాంతి అనేది చేకూరుతదనమాట. అప్పుడు మనం వెళ్ళే మార్గం మనకి సులభంగా అంతుపట్టిద్దనమాట. సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనమాట. సాధకుడు సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి మారాలి. అంటే సత్వగుణం మనం ముందే చెప్పుకున్నాం. ఈ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోతాం. ఎవ్వరితో గొడవలుండవు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ నా ప్రారబ్ధంలో ఉంది కాబట్టి నేను పడ్డానని సర్దుబాటు ధోరణి ఉంటది. మనం ఎవరి జోలికెళ్ళము. ఎవరు మన జోలికి రారు. ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండటం వలన అది మనం దాటటానికి, ఆ స్థితి నుంచి దాటటానికి కష్టమవుతదనమాట. అంటే సత్వాన్ని కూడా బంగారు సంకెళ్ళగా మనం చెప్పుకోవటం జరిగిందనమాట. అందుకని ఆ సత్వం నుంచి శుద్ధ సాత్వికి చేరాల్సిందే ఎవ్వరమైనా సరే. సమస్త కర్మలతోనూ, వాటి ఫలాలతోనూ తనకెట్టి సంబంధం లేదని ఉదాసీనుడై ఉంటాడనమాట. సత్వం నుంచి ఎప్పుడైతే శుద్ధ సత్వకి మారుతాడో, అతనికి ఎటువంటి ప్రేమేం లేదు. ఈ దేహం తెచ్చుకున్నది ఈ దేహం అనుభవిస్తుందే తప్ప నాకెటువంటి సంబంధము లేదు అన్నది ఉండిపోతాడనమాట. అలా ఉండటాన్ని మనం సాక్షిగా చెప్పుకున్నాం. ఆ సాక్షినే ద్రష్ట అని కూడా
చెప్పుకుంటాం అన్నమాట. మనుష్యుడు తన సహజ స్థితి కంటే విలక్షణమైన స్థితి కలిగి ఉండటాన్ని సాక్షి అంటాం అన్నమాట. మన సహజ స్థితి ఏంటండి? నిజానికి మన సహజ స్థితి మనం అందరం కూడా బ్రహ్మమే. మనందరం గూడా ఆత్మస్వరూపులమే. కానీ మనం పుట్టి పెరిగాక మన సహజ స్థితి ఏంటి? యాక్షన్, రియాక్షనే. ఏ పనైనా, ఏ మాటైనా వెంటనే యాక్షన్ రూపంలో గాని, రియాక్షన్ రూపంలో గాని చూపెడుతూ ఉంటాం అనమాట. ఆ సహజ స్థితికి అంటే అదే మన సహజ స్థితిగా మనం వ్యవహరిస్తున్నామనమాట. దానికి భిన్నంగా అంటే ఏ యాక్షన్ గాని, రియాక్షన్ గాని ఉండదు. అంటే ఆత్మ లక్షణం యాక్షన్, రియాక్షన్ ఉండదు. అంటే స్పందన, ప్రతిస్పందన లేకుండా జీవించగలుగుతాం అనమాట. ఇట్లా ఉండటాన్నే మనం సాక్షిగా చెప్పుకుంటున్నాం. అంటే మన జీవితంలో మనకి జరిగే వ్యవహారాలు, మనం చేసే కర్మలకి కూడా మనం సాక్షిగా ఉండటం అన్నమాట. ఇది నేను కాదు, నేను ఆత్మని. ఈ దేహం తెచ్చుకున్న కర్మల్ని ఈ దేహం అనుభవిస్తుంది అన్న దృష్టితో చూడటాన్ని సాక్షిగా చెప్తాం అన్నమాట. ఆ సాక్షిని ద్రష్ట, చూచువాడుగా చెప్పుకుంటాం అన్నమాట. ఇట్లా మనకి ద్రష్ట అయినవాడు గుణములు తప్ప మరెవ్వరూ కర్తలు కారు. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్తామో అంటే సాక్షి స్థితికి వెళ్తామో అప్పుడు నామరూపాలతో మనం ప్రాధాన్యత ఉండదనమాట. ఇప్పుడేంటి మనం పలానా కమలో, విమలో మనల్ని ఇబ్బంది పెట్టింది. ఆ పేరు వినంగానే లేకపోతే ఆ వ్యక్తిని చూడంగానే ఆ నామరూపాలే మనకు గుర్తొస్తాయి. మనము కోపమో, ద్వేషమో లేతే రాగమో అలాంటియన్నీ పెంచుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఈ గుణ ప్రేరణ వల్లనే ఇలా జరుగుతుంది. ఓహ్! అతనిలో ఆ గుణం ప్రేరణ అలా జరిగి మనకి ఇప్పుడు ఈ గుణము మనలో ఈ గుణం వల్ల మనం ఇలా వ్యవహరిస్తున్నాము అన్నది మనకి స్పష్టంగా బోధపడతదనమాట. అంటే గుణములే గుణములతో వర్తిస్తున్నాయి గాని నాకెట్టి సంబంధం లేదు అన్న భావన దగ్గర నిలబడిపోతాడనమాట. అట్లా గుణములే గుణముల యందు వర్తిల్లుచున్నవని తనకెట్టి సంబంధము లేదనియు అతడు తలంచెను. అంటే గుణములకు అతిరిక్తములైన కర్తలేండనియు భావించడం జరుగుతున్నది. అసలు ప్రకృతిలోనే ఉన్నదే గుణాలు, 3 గుణాలు. కాబట్టి మనలో కూడా అవే ఉన్నాయి. గుణముల వ్యవహారమే కానీ నాకెట్టి సంబంధం లేదు. ఎందుచేతనంటే నేను ఆత్మని గనక అన్నది అతనికి స్పష్టంగా అర్థమవుతదనమాట. త్రిగుణములకు అత్యంత పరమైన వాడు త్రిగుణాతీతుడు. త్రిగుణాతీతుడు అంటే మనం ఒక వ్యక్తిగా మన ప్రారబ్ధ కర్మల్ని అనుభవించేటప్పుడు గుణములనేవి వాడక తప్పదు. అంటే మనం ఏ గుణ లక్షణం ప్రధానంగా ఉంటదో ఆ గుణ స్వభావిగా మనం చెప్పుకుంటాం. కానీ అలా అని మిగతా 2 గుణాలు లేవా అంటే ఉంటవి. ఒక ఆలోచన చేయటం సత్వగుణం అయితే మంచి ఆలోచన చేయటం. దాన్ని కార్యరూపం దాల్చాలి అంటే రజోగుణం ఉండాల్సిందే. అంతో ఇంతో తమోగుణ లక్షణం. మనం నిద్రపోతుంటాం. అది తమోగుణ లక్షణం. ఈ 3 లేకుండా ఏ వ్యక్తి ఉండడు. కానీ వాటికి సాక్షిగా ఉండటం, లేదా వాటిని ఏది ఎంతవరకు అవసరమో ఉపయోగించుకునే జ్ఞానం కలిగి ఉండటం గుణాతీతుడిగా చెప్పవచ్చనమాట. ఎప్పుడైతే ఈ స్థితికి చేరుకుంటాడో సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్ముడే. అతనికి మనకి భేదమే లేదు. ఆ పరమాత్మకి నాకు భేదం లేదన్నది ఎప్పుడైతే గుణాతీత స్థితికి చేరుకుంటామో అప్పుడు మనలో నిర్ణయం జరిగిద్దనమాట. ఇంకా ఆ నిర్ణయం మీద స్థిరంగా ఉండగలుగుతాం. మొదట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ జరగచ్చు. ఎప్పుడైనా ఒక నిర్ణయానికి రావాలి అంటే ఆ స్థితికి రావటం, దాన్ని అధిగమించే వరకు మనం పడుతూ లెగుస్తూ దాన్ని నిలదొక్కుంటాము. ఆఖరికి మనము ఎప్పుడైతే నిర్ణయంగా జరిగిద్దో అట్లా వ్యవహరించటం జరిగిద్దనమాట. కాబట్టి ఇక్కడ మనకి అతనికి, మనకి భేదం లేదన్నది స్పష్టంగా అర్థమవుతదనమాట. ఇట్టి పరమాత్మ నుండి తాను వేరు కాదని శుద్ధ సత్వమందున్న సాధకుడు ఆ పరమాత్మ తప్ప మరి ఏదియు శాశ్వతము కాదనే తత్వమును తెలుసుకుంటాడు. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకోవటానికి ఇప్పుడు మనము సత్సంగం ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మన వ్యవహారంలో సత్వగుణాన్ని కూడా అధిగమించగలుగుతామో, అంటే గుణాల్ని అధిగమించి సాక్షిగా ఉంటామో, అప్పుడు ఆయనకి నాకు భేదం లేదన్నది తెలుసుకుంటాం అన్నమాట. ఇట్టి స్థితి అందున్న వారికి భగవద్భావం ప్రాప్తించును. మరు జన్మ కారణములైన ఈ త్రిగుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు నుంచి బయటపడతాడు. అంటే జనన మరణాల చక్రం నుంచి పక్కకి తప్పుకుంటాడనమాట. అతనికి ఇంకా పుట్టలేదు. పుట్టిన వాడికే కదా మరణం ఉంటది. అంటే నేను ఎప్పుడూ ఉన్నవాడిని అని బోధపడతదనమాట. అందుకోసం మనం ఏం చేయాలి? సాధనలో మొదటి స్టెప్‌గా మనం ఏ గుణం అందున్నామో మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ గుణాన్ని మార్చుకుంటూ సాత్వికంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. అలా రాను రాను
రాను రాను మనం ఏం చేయాలి, అక్కడి నుంచి కూడా మనం శుద్ధ సాత్వికతకి చేరుకోవాలన్నమాట. గుణాతీతుని యందు జ్ఞానము, శాంతి, ఆనందము అను లక్షణములు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అనుక్షణము ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటాడో అతనికి మనం జ్ఞానవంతంగా జీవిస్తాడు, శాంతంగా ఉంటాడు, ఆనంద లక్షణంతో ఉంటాడనమాట. ప్రతి క్షణము అదే అన్నమాట. మనలాగా కాసేపు బాగుంటాము, కాసేపు దుఃఖపడతాము, కాసేపు సంతోషపడతాము, ఇన్ని వేరియేషన్స్ అతనిలో ఉండవన్నమాట. ఆ స్థితికి చేరుకోవాలన్నమాట అందరం కూడా. గుణాతీతుని శరీరమందు త్రికాలములందును, అంటే 3 అవస్థలందును రజో తమో గుణములు వృత్తులు వ్యాప్తమైనప్పుడు గుణాతీతుడు వాటిని ద్వేషించడు. మరి కర్మవశాత్తు రజో తమో గుణాలు 2 కూడా వస్తుంటాయి. అప్పుడు వాటి గురించి అతనికి ఏమీ చింత ఉండదనమాట. వాటి పని అవి చేసుకుంటున్నాయి అనుకుంటాడనమాట. అవి నివృత్తమైనప్పుడు, అవి రానప్పుడు కూడా అతనేమి బాధపడ్డనమాట. అంటే అతనికి అన్నీ ఒకలాగే ఉంటాయనమాట. ఏదైనా ఒకటే. అతను ఎప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ప్రతి క్షణము ఆనందంతో ఉంటాడో అతను పరమశాంతిగా ఉంటాడనమాట. ఈ 2 స్థితులందు సర్వదా ఒకే రీతిగా ఉండును. అంటే గుణములు ప్రేరేపించబడినా లేదా రాకపోయినా కూడా ఒక్క తీరుగానే ఉంటాడనమాట. త్రిగుణములకు వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణముల వ్యాపారములందు ఏ మాత్రము చెలింపక ఉదాసీనుని వలె సాక్షిగా ఉంటాడనమాట. ఎటువంటి గుణంలో అయినా మనం చూడండి, అరిచామనుకోండి లోపలంతా దడదడ వచ్చేస్తది. కంగారు పడిపోతుంటాం. మనకి తెలిసిపోతుంటది. అది చాలా సేపటికి గాని మనలో ఆ ఆవేశము, కోపం తగ్గదు. కానీ అతనేం చేస్తున్నాడు, గుణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఏది ఎప్పుడు ప్రదర్శించాలో అతనికి ఎట్టి సంబంధం ఉండదు. అంటే అతనిలో స్పందన ఉండదు. లోపల కామ్‌నెస్సే ఉంటదనమాట. కాబట్టి ఎప్పుడు గూడా ఆ వచ్చిన సత్వగుణాన్నో, రజోగుణాన్నో, దేన్నైనా రాగాన్నో, ద్వేషాన్నో చూస్తూ ఉండగలుగుతాడు. చూస్తూ ఉండటాన్నే మనము సాక్షిగా చెప్పుకున్నాం అనమాట. గుణములే గుణములు యందు ప్రవర్తిల్చున్నవని తలంచును. ఆ గుణములు ఆ గుణములతో వ్యవహరిస్తున్నాయి అని అతను తెలుసుకుంటాడనమాట. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై ఉండును. ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉంటాడు. ఆ పరమాత్మ స్థితిలోనే ఉంటాడనమాట. ఆ స్థితి నుంచి ఎన్నటికీ చలించడు. ఎప్పుడూ కూడా ఒకసారి ఆ స్థితికి చేరుకున్న తర్వాత చెలించడం అనేది ఉండదు. శాశ్వతంగా అలా ఉండిపోగలుగుతాడనమాట. అతనే స్వస్థుడనమాట. అతనే ధీరుడుగా మనం చెప్పుకుంటాం అనమాట. అయితే మనకి ప్రాథమికంగా మనం నేర్చుకోవాల్సినయి అన్నీ కూడా భగవద్గీతలోనే, అన్ని ఉపనిషత్తుల సారం అన్నీ అందులోనే చెప్పడం జరిగింది. అయితే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది కూడా ఒక్కసారి మనము మననం చేసుకుందాము. ఏం చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. అంటే అర్జునుడిని నిమిత్తముగా చేసుకొని మనందరికీ ఆయన బోధించినట్లే అన్నమాట. అర్జున, ప్రకృతి నుంచి ఉత్పన్నమైన సత్వ, రజ, తమో గుణముల నాశనం లేని జీవాత్మను శరీరమున బంధించెను. అయితే నాశనమే లేదు. ఎప్పుడూ ఉంటదనమాట. కానీ మనమేమనుకుంటున్నాం, మనం చేసే ప్రతీదీ కూడా నాకు అనేటప్పటికి ఆ ఆత్మని కూడా కలిపేసుకుంటున్నాం. దానివలన ఏమవుతుంది? మళ్ళీ ఈ శరీరంలో బంధించబడినట్లు, నిజానికి బంధించబడదు. బంధించబడినట్లు మనము భ్రాంతి పడుతున్నాం అన్నమాట. అది అంటే ఎప్పుడైతే జనన మరణ చక్రంలో ఉంటామో ఈ జీవాత్మ అక్కడ బందీ అయిపోయినట్లు లెక్కనమాట. ఈ గుణముల వలన మనము బంధించబడుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే గుణాలను తెలుసుకొని గుణరహితంగా మనం వ్యవహరిస్తామో ఆటోమేటిక్‌గా మన స్వస్థితికి మనము చేరుకోగలుగుతాం అన్నమాట. ఈ మూడింట్లో సత్వగుణము నిర్మలమైనది. అన్నిటికంటే ప్రధానమైనది సత్వగుణము. నిర్మలమైనది, స్వచ్ఛమైనదనమాట. కనుక ప్రకాశమైనది, తేజోవంతంగా ఉంటారు. వాళ్ళు చూడండి, దేదీప్యమానంగా వాళ్ళ ఫేస్‌లు ఎప్పుడూ కూడా కాంతిగా వెలిగిపోతూ ఉంటాయన్నమాట. చిన్నటి స్మైల్ అనేది వాళ్ళ ఫేస్‌లో కనిపిస్తూ ఉంటదనమాట. సత్వగుణంగా ఉన్నోళ్ళకి ఏ చిక్కు, చింత లేదా అంటే ఉండకుండా ఉండవనమాట. వాటిని అధిగమించారనమాట. వాటిని సాక్షిగా చూస్తారు. అంటే మంచి గాని, చెడు గాని ఒక్క తీరుగానే రిసీవ్ చేసుకుంటారనమాట. వికారరహితమైనది. ఎటువంటి వికారాలు, వికారం అంటే రాగం గాని, ద్వేషం గాని ఏదైనా సరే వికారమే అనమాట. మనలో ఒక మార్పు కలుగుతుందనుకోండి, ఇలా మాట్లాడుతా, మాట్లాడుతా కోపం తెచ్చుకుంటాం. ఇలా మాట్లాడుతా, మాట్లాడుతా సంతోషపడతాం. అన్నీ కూడా వికారాలనమాట. మనలో కలిగే ఈ ఈ మార్పులన్నీ కూడా వికారము అంటారనమాట.
అది సుఖ సాంగత్యం వలన, జ్ఞానాభిమానం వలన మనుజుని బంధించును. అయితే సత్వగుణంలో ఉంటే మనం మోక్షం పొందేస్తామా, పరమాత్మ స్థితికెళ్తామా అంటే, అది మనం ముందే చెప్పుకున్నాం. వాటి వలన మనకి ఎటువంటి గొడవ రాకపోవటం వలన హ్యాపీగా ఉన్న ఇప్పుడు నాకేం అవసరం, భగవంతుడితో ఏం పనుంది అన్న స్థితికి చేరుకోవచ్చనమాట. అట్లా మనకి నాకింకెందుకు బాధ, మనం అంటారు చూడండి, కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడని. ఇట్లా ఒక విధమైన కంఫర్ట్ జోన్‌లో ఉండటం వలన అక్కడే ఉండిపోతాం అన్నమాట. అది మరీ ప్రమాదం అన్నమాట. దాన్ని మనం బంగారు సంకెళ్ళుగా చెప్పుకున్నాం. ఆ సంకెళ్ళు కూడా మనము విడిపించుకొని, ఆ బంధనాల నుంచి మనం బయటపడాలన్నమాట. రజోగుణము రాగాత్మకము అంటే నీది, నాది లేతే నాది. మనకి ఎక్కువగా స్వార్థం అనేది ఇక్కడ బాగా కనిపిస్తదన్నమాట. అది కామము, ఆసక్తుల నుంచి ఉత్పన్నమగునని ఎరుగవలెను. మనకసలు కోరిక కలగటానికి ఏంటంటే ముందు ఆసక్తి అనమాట. దేని మీదైనా ఆసక్తి ఉందంటే అది కావాలో వద్దో అప్పుడు నిర్ణయం జరిగిద్దనమాట. కాబట్టి అది జీవాత్మను కర్మల యొక్కయు, కర్మ ఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించబడును. కర్మలు ఎప్పుడైతే మనకి ఆసక్తి ఉంటదో, కావాలని దాన్ని పొందడం కోసం ఏదో వ్యవహారం చేస్తాము. అది అది ఏదైనా ఒక వ్యవహారం చేస్తే అది దొరకొచ్చు, దొరకపోవచ్చనమాట. అంటే దాని ఫలితం పొందొచ్చు, పొందలేకపోవచ్చు. దీని వలన మనకి అసంతృప్తో, సంతృప్తో మిగులుతది. దీని వలన కూడా బంధించబడుతూ ఉంటాం అన్నమాట. ఇట్లా మనము రజోగుణం కూడా బంధించటానికి కారణమవుతదనమాట. తమో గుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును. అజ్ఞానం వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. అయితే మనం చెప్పుకున్నాం తమో గుణం అంటే ఎప్పుడు నిద్రపోవటం, బద్ధకము, పనుల్ని వాయిదా వేయటం. వీటి వలన ఏమైద్ది, ప్రమాదానికి లోనవుతూ ఉంటాం అనమాట. జ్ఞానవంతంగా జీవించలేకపోతాం. ఎందుకంటే మెదడంతా కూడా మొద్దుబారిపోద్ది. చూడండి, ఒక్కరోజు ఎప్పుడైనా పొరపాటున ఎక్కువ పడుకున్నాం అనుకోండి, మనకేమి బుర్ర పనిచేయనట్లు ఉంటదనమాట. అతి నిద్ర ఎప్పుడూ కూడా ప్రమాదమే అన్నమాట. అట్లా కూడా జీవాత్మని బంధించి వేస్తది తమో గుణం అన్నమాట. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమో గుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదములలో ముంచివేయును. అయితే ఇక్కడ సత్వగుణం వలన సుఖంగా ఉంటున్నాము అన్న దగ్గర బంధించబడతాము. రజోగుణం కర్మల్ని ప్రేరేపిస్తుంటది. కర్మలు చేస్తూ ఉండిపోతాం. తమో గుణం ఏం చేస్తది, ప్రమాదానికి లోనవుతుంటాం. ఏది వద్దంటామో అదే చేయిపోతాం అన్నమాట. ఈ మూడు కూడా మనము దాటవలసిందే అని గుర్తించాలన్నమాట. ముందు తమో గుణంలో ఉంటే రజోకి రావాలి, రజో నుంచే సత్వానికి రావాలి, సత్వం నుంచి శుద్ధ సత్వానికి రావాలన్నమాట. రజస్తమో గుణముల నుంచి సత్వగుణం వృద్ధి చెందును. ఎప్పుడైనా మనలో ఒక వ్యవహారం చెయ్యాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా కూడా మనం సాత్వికంగా ఉన్నాము అంటే మనకి రజోతమ గుణాలు అణిగి, అంటే అవి లేక లేక కాదనమాట, అవి మనలో ఉంటాయి. ప్రధానంగా సత్వగుణంతోనే వ్యవహరిస్తాం అన్నమాట. అలాగే రజోగుణం బయటికి తీసుకొచ్చామనుకోండి, సత్వము, తమో గుణము అణిగి ఉంటాయి అన్నమాట. తమో బయటకొచ్చిందనుకోండి, సత్వము, రజో అణిగి ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి శరీరమందు ఏ ఏ గుణములు అధికమగునో ఆ సంబంధిత గుణములు మనకి పైకొస్తుంటాయి. మిగతావి అణిగుంటాయి. లేవని కాదు, 3 ఉంటాయి అన్నమాట. ఇట్లా శరీరేంద్రియములందు అంతఃకరణమునందు చైతన్యము, వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. మనకి మనం చెక్ చేసుకోవటానికి కానీ, ఎదుటి వాళ్ళని చూడటానికి కానీ, మనకి ఏంటి గుర్తు అంటే సత్వగుణం ఉందనుకోండి, చైతన్యవంతంగా ఉంటారు. వారిలో వివేకం మేల్కొంటదనమాట. వివేక శక్తి ఉత్పన్నమైద్దనమాట. అప్పుడు ఓహ్! నాలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. దాన్ని ఇంకొంచెం మెరుగుపెట్టుకోవాలి అని మనకు తెలియాలనమాట. అలాగే మనలో కనిపించినియి అనుకోండి, మనకి మన స్వామివారు కూడా హ్మ్. వీళ్ళు పనికొస్తారు. వీళ్ళకి ఒక సాధన చెప్దాము అని ఆయనకి కూడా అనిపిస్తదనమాట. అట్లా మనం ఆ స్టెప్ దాటి మళ్ళీ పై స్థితికి ఎదగటానికి మనకి సలహా ఇస్తుంటారనమాట. అట్లా మనకి కూడా ఉత్సాహం వస్తదనమాట. నేను ఇదివరకు గట్టిగా రజోగుణంలో ఉండేదాన్ని. నేను మంచిగానే ఉన్నానే అని మనకే తెలుస్తది. మన మనల్ని మనమే ప్రోత్సహించుకొని అడుగు ముందుకేయడానికి పనికొస్తుందనమాట. రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములందు స్వార్థ బుద్ధితో, సకామ భావంతో కర్మాచరణము, అశాంతి, విషయభోగముల యందు లాలస అననివి ఉత్పన్నమగుచుండు. ఒకటే గుర్తు, రజోగుణంలో ఉంటే ఎప్పుడు బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తాం. ఇది కొందామా, అది చేద్దామా, ఇది తిందామా, ఇది దాచుకుందామా, ఇట్లాంటియే ఆలోచనలు ఉంటాయన్నమాట. వాటి మీదే మన ఆసక్తులన్నీ ఉంటాయన్నమాట. అవి వచ్చినప్పుడు సాధకుడిగా నాకేం వద్దు కదా,
ఎందుకు దాని మీద అంత భ్రాంతి పడుతున్నారు? రెండోసారి అనిపించంగానే గుర్తించాలండి. ఒకసారికి గుర్తించలేము. మనకేదో కోరిక కలిగింది. ఎవరో మంచి చీర కట్టుకున్నారు. అలాంటిది కొనుక్కుంటే బావుండు అనిపించింది. రెండోసారి అనిపించంగానే మనం దాని నుంచి బయటపడాలని గుర్తించాలి, బయటపడాలన్నమాట. అలా ఒక వస్తువు గురించైనా, ఏదైనా మనము ఒకటికి 2 సార్లు పదే పదే అనిపిస్తున్నప్పుడు, అమ్మో! నాలో రజోగుణం వృద్ధవుతుంది అన్నది గుర్తించాలి, బయటకొచ్చేయాలన్నమాట. మన సాధనంతా గూడా మనల్ని మనం గుర్తించుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళగలగాలన్నమాట. తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణమునందు, ఇంద్రియములందు వివేక శక్తి నష్టమగును. తమోగుణం ఉంది అంటే ఆటోమేటిక్‌గా అన్నిటి యందు వివేకం పోతాం అన్నమాట. ఇంకా తమోగుణం గురించి మనం ఇంకెక్కువ చర్చించుకోకూడదన్నమాట. వెంటనే గుర్తించాలి, బయటపడాలన్నమాట. కర్తవ్య కర్మలందు విముఖత. ఏ పని చేయాలన్నా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనిపిస్తూ ఉంటదన్నమాట. అంతఃకరణములో అన్ని కోరికలే ఉంటాయన్నమాట. పని చేయడు గానీ ఇది కావాలి, అది కావాలని పేరాసి ఉంటదన్నమాట. ఊరికే వచ్చింది అనుభవించాలని చూస్తుంటారన్నమాట. అట్లా మనము మన ఈ లక్షణాల్ని మనలో గుర్తించినప్పుడు, మనం ఎలా మార్చుకోవాలన్నది మనకి తేలికవుతదనమాట. సత్వగుణం వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలు ఆచరించి వారు చేరిడి నిర్మలమైన స్వర్గాది దివ్య లోకాల్ని పొందుతారు. ఎప్పుడైతే సత్వగుణంతో మనం వ్యవహరిస్తూ మరణం సంభవించిందనుకోండి, ఆటోమేటిక్‌గా స్వర్గ సుఖాలను అనుభవిస్తాం. లేదా మళ్ళీ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఈ గుణాన్ని వృద్ధి చేసుకుంటూ మరణించామనుకోండి, బాగా సాధన చేయగలిగే అవకాశం ఉన్న ఇళ్లల్లో మనము జన్మిస్తాం అన్నమాట. రజోగుణం వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. మళ్ళీ మానవుడిగానే పుడతాడనమాట. అయితే తమోగుణం వృద్ధి అయినప్పుడు అంటే అది దాని తీవ్ర స్థాయిని బట్టి మనుజుడిగా కాకుండా అంటే అనాగరికుడు, అజ్ఞానంతో ఉన్న మానవుడిగా కాకుండా క్రిమికీటకాలకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇట్లా ఈ జన్మల్ని మనం పొందవలసి ఉంటదన్నమాట. శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము. ఎప్పుడైనా చూడండి, మంచి కర్మలు చేశామనుకోండి, వాళ్ళ పూజ చేశామనుకోండి, అదొక తృప్తి మనల్ని హ్యాపీగా ఉంచిద్ది కదా! ఆనందంగా ఉంటాం, శాంతంగా ఉంటాం అన్నమాట. దానివల్ల మనకి మంచి కర్మ చేశాం కదా! అందుకే కదా మనకి ఆనందం ఉంది, శాంతంగా ఉన్నాము అని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ జ్ఞానం మనకి అబ్బిద్దనమాట. జ్ఞానం అంటే ఏం లేదు. మనం ఎలా వ్యవహరించాలన్నది తెలుసుకోవటమే జ్ఞానం అన్నమాట. వైరాగ్యము. అప్పుడేమైద్ది, మనం ఎవరికైనా దాన ధర్మాలు చేశామనుకోండి, నేను ఉంచుకొని నేను ఎంత తినగలను, ఎంత వ్యవహరించగలను, ఎదుటోళ్ళకి సహాయం చేయటం వలన తెలియని ఆనందం అన్నమాట. మనకి తెలియని ఆనందం వలన వస్తువు పట్ల తెలియకుండానే వైరాగ్యం వస్తదనమాట. వైరాగ్యం ఉంటేనే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం అన్నమాట. కాబట్టి మొదలైన నిర్మల ఫలములు కలుగును. ఎందుకంటే అన్నీ మంచి బాణాలన్నమాట. రాజసిక కర్మ ఫలము దుఃఖము. ఎప్పుడు అంతే గదా! తాపత్రయపడతాడు. తనకి మించిన పనులు పెట్టుకుంటాడు. దుఃఖానికి లోనవుతుంటాడనమాట. తామసిక కర్మలు అజ్ఞానము. ఇంక వాటి గురించి మనము చర్చించక్కర్లేదు. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన ప్రమాద మోహాదులు అంటే అజ్ఞానము వస్తాయి. ఎప్పుడైనా సరే నెమ్మదించామంటే మన పని సులువైద్ది. లేచింది మొదలు పడుకునే వరకు మనం ఎప్పుడైతే స్థిమితంగా ఉంటామో, ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో, ఆ రోజంతా కూడా సజావుగా జరిగిపోద్దండి. అబ్జర్వ్ చేసుకోండి. అప్పుడు ఒకరోజు కంగారు అనిపించినప్పుడు ఎందుకిలా నిన్న బానే ఉంది కదా అనుకున్నప్పుడు విచారణ వస్తదనమాట. విచారణ వచ్చినప్పుడు మనం ఏం చేశాము? అంటే మనం సత్వంగా ఉన్నాం. వ్యవహారం నెమ్మలంగా చేశాము. అంటే రెండో రోజుకి మనకి మార్చుకోవడానికి అవకాశం ఉంటదనమాట. అట్లా సత్వగుణాన్ని మనము పెంపొందించుకోవచ్చనమాట. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైనప్పుడు అంటే మానవ రూపంలో ఈ లోకమందే పుడుతూ ఉంటారనమాట. తమోగుణ కార్యములైనప్పుడు ప్రమాదానికి లోనవ్వటమే కాకుండా నీచ జన్మలు తీసుకోవాల్సి ఉంటదన్నమాట. సాక్షి అయిన వాడు గుణముల యందు వర్తిల్లుచున్నవని, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని, త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వంను తెలుసుకొను. ఇక్కడ భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గుణములతో వర్తిస్తున్నాయి అని సాక్షిగా నిలబడగలిగిన వాడికి ఆ పరమాత్మ తత్వం అనేది బోధపడుతుందన్నమాట. ఎప్పుడైతే బోధపడతా ఆ స్థితికి రావటం
ఈజీ అయిపోతుంది అనమాట. అప్పుడు అతను నా స్వరూపునే పొందను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడైతే అలా వ్యవహరిస్తాడో, ఆటోమేటిక్ గా ఆయనకి నాకు భేదం లేదన్నది నిర్ణయం అయిపోతుంది అనమాట. దేహోత్పత్తికి కారణ రూపమైన ఈ 3 గుణములు అధిగమించిన పురుషుడు జన్మ మృత్యువు నుంచి, దుఃఖముల నుంచి విముక్తుడై పరమానందమును పొందును. ఎప్పుడైతే మళ్ళీ జన్మకు కారణమైన ఈ గుణముల వల్లనే అన్ని వ్యవహారాలు, ఏది బ్యాలెన్స్ ఉన్నా కూడా మళ్ళీ జన్మ తప్పదన్నమాట. అంటే కేవలం గుణాల వల్లనే మన దేహం తీసుకుంటున్నాం కాబట్టి వీటిని ఎప్పుడైతే బయటపడతామో మళ్ళీ జన్మించాల్సిన అవసరం రాదు. ఆ పరమాత్మనే చేరుకుంటాం అన్నమాట. భగవానుడు త్రిగుణాతీత లక్షణములను వివరించుచు సత్వగుణ కార్యరూపములైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ రూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు గుణాతీతుడు ద్వేషించడు, అనగా వాటిని గురించి విచారించడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికి కాంక్షించడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు, వ్యవహరిస్తాడండి. ఎంత జ్ఞాని అయినా కూడా వ్యవహారంలో ఈ 3 గుణాలు వ్యవహరిస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం, దానికి తగినట్టుగా స్పందిస్తాము. అదే కోపం వచ్చిందనుకోండి ఆవేశపడతాము, సత్వంగా ఉన్న ఆనందంగా ఉంటాము. ఇట్లా ప్రతి చోట మన స్పందన అనేది ఉంటదన్నమాట. అదే జ్ఞానికి ఎప్పుడైతే ఈ గుణాలను ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతనికి, అతనిలో కూడా 3 గుణాలు ప్రారబ్ధవశాత్తు జరుగుతూనే ఉంటాయి. దేని గురించి అతను చింతించడు, వచ్చాయి అని గుర్తించడు, లేవే అని బాధ ఉండదు, అన్నిటికీ ఒక్క తీరుగానే ఉంటాడు. అతనే పరమాత్మ స్థితికి చేరుకున్నవాడు అనమాట. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకు ఏ మాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనునిగా, అంటే సాక్షి వలె ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో చెలించటం అనేదే ఉండదండి. కదులుతున్నాము అంటే జీవభావం వచ్చిందని మనం గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే మనము మనలో కదలిక గుర్తించిన వెంటనే అమ్మో జీవుణ్ణైపోతున్నాను అనంగానే మార్పు వచ్చేస్తుంది అనమాట. అట్లా మన సాధన ప్రతి క్షణము మనని మనం అబ్జర్వ్ చేసుకోవటం వలన గుర్తించి బయటపడతాం అన్నమాట. ఇట్లా అతను ప్రవర్తించనని తలంచడు, సాక్షి వలె ఉంటాడు. గుణములే అందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద గణ పరమాత్మ ఎందు ఏకీభావ స్థితుడై ఉండను. ఆ స్థితి నుంచి ఎన్నడూ చెలించడు. ఒక్కసారి మనకి తెలిసింది అంటే, ఆ స్థితికి చేరుకున్నామంటే ఇంక అది వదిలిపెట్టడానికి ఇష్టపడమండి. అందుకనే ముందు మనం ఒక్కసారే పరమాత్మ స్థితికి చేరుకోలేం కాబట్టి మనం ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నామో అదంతా కూడా రజోగుణమని సత్వగుణానికి మారిపోగలగాలన్నమాట. అన్ని ప్రయత్నించి సత్వగుణ లక్షణాలని మనం రాసుకోవాలండి. రాసుకోవాలి. మన వ్యవహారంలో వాటిని ప్రయత్నించి వ్యవహరించాలన్నమాట. అది ఎప్పుడైనా అలవాటుగా మారిపోయిందనుకోండి అది సహజమైపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా సత్వగుణమే మనకి ప్రధానంగా వచ్చేస్తదన్నమాట. అట్లా ప్రయత్నించి పొందకుండా ఏదీ రాదండి. ఏ గుణాన్నైనా మార్చుకోవాలంటే మన ప్రయత్నమే. మనం ఇంకా రాలేదు అంటే మన ప్రయత్న లోపము అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. త్రిగుణాతీతుడు స్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖదుఖములను సమానముగా భావించను. ఇంక అంతే కదా, సాక్షిగా ఉన్నవాడికి శరీర ప్రారంధ కర్మల వలన వచ్చే సుఖదుఖాలని, అసలు శరీరం అంటేనే సుఖదుఖాల కలయిక కదా, పాపపుణ్యాల కలయికే మానవ దేహము. అంటే సుఖం అంటే మనకి ఆనంద లక్షణం ఉంటది. ఇక్కడ పుణ్యంగా భావిస్తాము. దుఃఖం అంటే పాపంగా భావిస్తాము. ఈ 2 సమం ఉంటాయి. అంటే వాటిని ఎప్పుడు గుర్తించి ఏం చేస్తుంటాము, సుఖాన్ని అంత అంత త్వరగా గుర్తించలేం మనం. దుఃఖాన్ని పదే పదే అనుకోవటం ద్వారా ఆగామికి కారణమవుతుంది. పదే పదే తలుచుకోవటం వలన ఎప్పుడు కూడా దుఃఖభావంతో ఉంటాం అన్నమాట. మరి ఎప్పుడైతే వీటిల్ని గుర్తిస్తాడో, ఈ గుణ ప్రేరణ వల్లనే ఈ 2 మనకి వస్తున్నాయి అనుకున్నప్పుడు వాటికి సాక్షిగా ఉంటాడో దేనికి కూడా చెలించడనమాట. మట్టి, రాయి, బంగారం యందు సమభావమే కలిగి ఉంటాడు. అనగా మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములు కలిగి ఉంటాడు. తీసుకోగలుగుతాడు, వదిలేయగలుగుతాడనమాట. రెండిటిని మానసిక స్థితి మటికి ఒక్కలాగే ఉంటదన్నమాట. అతడే ధీరుడైన జ్ఞాని. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటాడో అతనే ధీరుడనమాట. అతనే జ్ఞాననమాట. ప్రియాప్రియములకు కానీ, నిందాస్థుతులకు కానీ తొణకడు. ఇది బావుంది అని దాన్ని ఎమ్మట పడటం కానీ, బాగోలేదు అని ద్వేషించటం కానీ ఉండదన్నమాట. అలాగే ఎవరైనా నిందించినా కూడా, ఎవరైనా పొగిడినా కూడా, ఆహా! అలాగా, ఓహో! అలాగా అంటాడనమాట. అనగా రెండింటి యందును సమస్థితిని కలిగి ఉంటాడు. ఎప్పుడు గుణాలు మన ఆధీనంలో ఉన్నప్పుడు, గుణాతీతుడు అయినప్పుడనమాట.
మానవమానవుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును సమభావంతో ప్రవర్తిస్తాడు. మనకి బాగా ఇష్టం అనుకోండి, రండి రండి అని మొహం ఇంత చేసుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. వెంటనే మనకి నచ్చనోళ్ళు ఉన్నారనుకోండి, గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడతాం. మొహంలో మారిపోతా ఉంటాం. కోపం ఛాయలు. లేతే మాట్లాడకుండా ఉండటం. ఇవన్నీ కూడా మనకి భేద దృష్టి తెలియజేస్తదనమాట. ఎప్పుడైతే గుణాలు మన అదుపులోకొస్తాయో, ఇద్దరిని ఒక్కలాగే చేస్తాను. మనని మన గుమ్మంలోకొచ్చారు కాబట్టి మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. వాళ్ళకవసరమైన, మనకవసరమైనా కూడా మనము మామూలుగా ఉండాల్సిందే. ఈ విషయాన్ని ఇతనైతే బాగా గుర్తిస్తాడనమాట. విద్యుత్ కర్మలను ఆచరించుచు కర్తృత్వ అభిమానం లేనివాడైన వాడు త్రిగుణాతీతుడనబడ్డాడు. తన కర్తవ్య కర్మల్ని ఎప్పుడు కూడా ఊరకుండడం అంటే కర్మలు మానేసి ఉండటం కాదు. అన్ని కర్మలని జ్ఞానాన్ని చొప్పించి వ్యవహరించటం. అన్నిటికీ సాక్షిగా జీవించటం. ఎప్పుడైతే ఈ కర్తవ్య కర్మల్ని ఆచరిస్తాడో అతడు తన ఏ కర్మని వదలడనమాట. తన ముందు నిలబడిన కర్మని ఖచ్చితంగా వ్యవహరించే తీరుతాడనమాట. అలాగే దేని పట్ల భేద దృష్టి ఉండదు. సమస్థితిలో ఉంటాడనమాట. వాడే గుణాతీతుడనమాట. నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరం భజించువాడు. ఈ 3 గుణములను పూర్తిగా అతీతుడైన వాడగు పురుషుడు సచ్చిదానందకర ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు. ఎట్లా మనం సత్వగుణం అంటే ఏం చెప్పుకున్నాం? భజన ఉంటది, దైవభక్తి ఉంటది, నిర్మలత ఉంటదనమాట. స్వచ్ఛత, త్రికరణ శుద్ధిగా ఉంటాడనమాట. మన గుణాల్ని మనం ఇట్లా మంచి లక్షణాలను పెంపొందించుకుంటూ ఉండాలి. భగవంతుడినే స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అదే ధ్యాసలో ఉన్నవాడికి ఆటోమేటిక్‌గా సాధన ఈజీ అయిపోతుందనమాట. ఆ స్థితికి చేరుకోగలుగుతాడనమాట. ఏలననగా అట్టి శాశ్వత పరబ్రహ్మమునకు, అమృతత్వమునకు, సనాతన ధర్మమునకును, అఖండ ఆనందమునకు నేనే ఆధారము. ఆ స్థితికి చేరటానికి కూడా ఆ భగవంతుడే ఆధారము అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే మనకి అర్జునుడిని నిమిత్తముగా చేసుకొని మనకి బోధ చేశారనమాట. ఈ గుణములను సరిచేసుకుంటే అండి 90% మనం దాటిన వాళ్ళం అవుతాం అనమాట. ఎక్కడైనా సరే 99 దగ్గర మనం సాక్షిత్వంగా ఉంటామండి. ఒక్క చోట గుణ ప్రేరణ వలన మనము పడిపోవడం జరిగిద్దనమాట. ఈ 99 మనం వేస్ట్ అయిపోయినట్టు అయిపోతుందనమాట. చూడండి, కుండెడు పాలల్లో పిడికెడు ఒక చుక్క డ్రాప్ మనం విషమేసినా కూడా అది ఎలా వేస్ట్ అయిపోద్దో మన జీవితాలు కూడా అలా అయ్యిద్దనమాట. నిరంతరం అవేర్‌నెస్ ఉండాలి. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అన్నది అందుకోసమే అనమాట. అన్ని విషయాల్లో కూడా మనము జాగ్రత్తగా వ్యవహరించాలి. జాగ్రత్తగా మనం తీసుకోగలగాలనమాట. అట్లా సరిచేసుకుంటూ ముందు సత్వగుణాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అది నిలకడ చెందిన తర్వాత శుద్ధ సత్వానికి ప్రయత్నం చేయాలనమాట. అలా సాక్షిగా జీవించినప్పుడే ఆ పరమాత్మకి నాకు భేదం లేదు అన్న స్థితికి చేరుకోగలుగుతాం అనమాట. మన లక్ష్యం అనేది అప్పుడే పొందగలుగుతాం అనమాట. హరి ఓం అమ్మ.